హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. దోరగా వేయించేసుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. ఒక 4 ఎగ్స్కి సరిపడా తీసుకున్నాము ఉల్లిపాయలు. ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. దాని మూలన ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆ నూనెలో ఉల్లిపాయతో పాటు బాగా మగ్గించుకోవాలి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న టమాటా తీసుకున్నానండి. ఒకసారి మొత్తం కట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసుకొని ఇందులోకి ఎగ్ వేసేసుకోవటమేనండి. ఇందులోనికి ఎగ్ పగలగొట్టి ఇట్లా వేసేసుకోవాలండి. నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. కొద్దిసేపు ఉంచేసుకొని ఇట్లా కలిపేసుకోవాలండి. సన్న మంట మీద పెట్టుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇట్లా ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఎంతో సులువుగా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పరోటా, రోటీ దేనికైనా చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.